కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో బహువార్షిక అంతర పంటగా పాక్షిక నీడలో బాగా అంది వచ్చే కోకో పంట రైతుల ఆదరణను అమితంగా చూరగొందని మనకు తెలిసిందే. ప్రధాన పంట నుంచి పరిపరి విధాలుగా ఆటుపోట్లను ఎదుర్కొంటున్న వీరికి స్థిరమైన ఆదాయంతో నిశ్చింతను ప్రసాదిస్తోంది కోకో. కోకో సాగుకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను గత కొన్ని వారాలుగా అన్నదాతలో చూస్తున్నాం కదా. చాక్లెట్ తయారీకి ప్రధాన ముడి సరుకైన కోకో గింజల నాణ్యత ఎంత ఉత్తమంగా ఉంటే అంతిమ ఉత్పాదన అయినా కూడా చాక్లెట్ అంతకు దీటుగా ఉంటుంది. అందుకే గింజల సేకరణలో నాణ్యత గల ఉత్పత్తులకే ప్రథమ ప్రాధాన్యాన్నిస్తాయి సంస్థలు. కోకో సాగులో ఆది నుంచి కడ వరకు సాంకేతికత మొదలు మార్కెటింగ్ వరకు అండగా నిలిచి రైతులతో అనుబంధం పెనవేసుకున్న అప్పటి క్యాడ్బెరీ, ఇప్పటి మాండలీజ్ సంస్థ భారత్తో 50 ఏళ్ల నాడు అడుగుపెట్టి స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో కోకో నిపుణులు రవీంద్రరావు రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ 50 సంవత్సరాలలో 4 దక్షిణాది రాష్ట్రాల్లోనూ కోకో బాగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం సుమారుగా 16,000 మెట్రిక్ టన్నుల కోకో గింజల ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఉత్పత్తి దేశీయ కోకో అవసరాలలో 40% వరకు తీరుస్తుంది. ఈ మొత్తం ప్రగతికి కారకులైన రైతులకు, పరిశోధనలు జరిపి అధిక దిగుబడినిచ్చే రకాలను రూపొందించిన శాస్త్రవేత్తలకు, కోకో సాగు విస్తరణను ప్రోత్సహించిన ప్రభుత్వ ఉద్యాన శాఖల వారికి ఈ స్వర్ణోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కోకో గింజల నాణ్యతను నిర్ధారించేవి రంగు, రుచి, సువాసన. మెరుగైన నాణ్యత కోసం కాయ కోత నుంచి ముక్కబెట్టేంత వరకు సాధారణంగా రైతులు చేస్తున్న పొరపాట్లేవో, వాటిని సరిదిద్దుకునేందుకు ఎలాంటి అంశాల్లో మెళకువతో వ్యవహరించాలో గత వారం అన్నదాతలో చూశాం కదా. మరి ముక్కబెట్టిన అనంతరం గింజల ఆరబోత విషయంలోనూ రైతులు ఎంతో శ్రద్ధ పెట్టాలి. ఆ జాగ్రత్తలేమిటో ఇప్పుడు చూద్దాం. చాక్లెట్కు రంగు, రుచి, సువాసన తెప్పించేందుకు గింజ ముక్కబెట్టే ప్రక్రియ ఎంత ముఖ్యమో, గింజల నిల్వ గుణం, నాణ్యతను పెంపొందించేందుకు ఎండబెట్టే విధానం అంత ముఖ్యం. ముక్కబెట్టిన గింజలు, ఎండని గింజలను సంస్థలు అసలు తీసుకోవు. కాయకోత నుంచి ముక్కబెట్టే ప్రక్రియ పూర్తయ్యేంత వరకు 10 రోజుల సమయం పడితే ఎండబెట్టేందుకు ఋతువును అనుసరించి మరో 4 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. గింజల ఆరబోత, నిల్వలోనూ సరైన జాగ్రత్తలు అవసరమంటూ తెలియచేస్తున్నారు కోకో నిపుణులు రవీంద్రరావు. కోకో గింజలు ఎండబెట్టడానికి సిమెంట్ ప్లాట్ఫారంలను, ప్లాస్టిక్ పట్టాలను ఉపయోగించవచ్చు. ఈ ఎండబెట్టే ముందు ప్లాట్ఫారాలను, ఈ పట్టాలను ఇసుక, మట్టి వంటి వ్యర్థాలు లేకుండా శుభ్రం చేసి గింజలను పలుచగా పరిచి ఎండబెట్టుకోవాలి. గింజలను ఈ సిమెంట్ ప్లాట్ఫారంలపై ఎండబెట్టినప్పుడు వేసవకాలం అయినట్టయితే 4 రోజుల సమయంలో గింజలు ఎండిపోతాయి. అదే చలికాలం, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు 6 నుంచి 7 రోజుల సమయం పడుతుంది. గింజల యొక్క తేమ 7% తగ్గించి ఎండిందని నిర్ధారించుకున్న తర్వాత శుభ్రమైన గోనె సంచుల్లో ఎత్తుకుని భద్రపరచుకోవాలని. తేమ శాతం 7కు తగ్గినట్లు నిర్ధారించుకోవడానికి ఎండిన గింజలను పిడికిలతో మూసి బిగించినట్లయితే చిటపటమనే శబ్దాన్ని మనం గ్రహించవచ్చు. అప్పుడు ఈ తేమ 7% తగ్గినట్లు నిర్ధారించుకొని శుభ్రమైన గోనె సంచులలోకి ఎత్తుకొని గాలి, వెలుతురు బాగా సోకే శుభ్రమైన గదుల్లో భద్రపరచుకోవాలను. గదుల్లో వేసుకున్నప్పుడు నేలపై వేయకుండా చెక్కలు పెట్టుకొని ఎత్తుగా ఉండేటట్టు నెట్లుగా వేసుకోవాలని. అన్ని పక్కల గాలి, వెలుతురు సోకేటట్లు చూసుకోవాలి. దీనివలన పురుగులు సోకడానికి ఆస్కారం ఉండదు. గింజలు ఎండబెట్టుకోవాల్సినప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు: గింజలను రోడ్ల పక్కన మరియు పశువులు, కోళ్ళు తిరిగే చోట్ల ఎండబెట్టకూడదు. ఈ రోడ్ల పక్కన ఎండబెట్టినట్లయితే ఈ రోడ్లపై వాహనాలు వెళ్ళినప్పుడు, గాలి వీసినప్పుడు ఇసుక, దుమ్ము, ఇతర మలినాలు, వ్యర్థ పదార్థాలు గింజలపై కలిసి అంటుకుపోయి గింజల్లో కలిసిపోతాయి. వాటిని వేరు చేయడం చాలా కష్టం. మరియు పశువులు, కోళ్ళు తిరిగే దగ్గర ఎండబెట్టినట్లయితే వాటి యొక్క విసర్జితాలు గింజల్లో కలవడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకుని గింజలను సిమెంట్ ప్లాట్ఫారంల మీద కానీ, శుభ్రమైన పట్టాలపై కానీ, సురక్షితమైన ప్రదేశాల్లోనే ఎండబెట్టుకోవాలి. మరియు ఎండబెట్టేటప్పుడు గింజలు ఒకదానికొకటి అంటుకొని ఉండలుగా ఏర్పడతాయి. అలా ఏర్పడకుండా ఉండాలంటే ప్రతిరోజు వాటిని కదుపుతూ ఉండాలి.
ఎక్కడైనా కొన్ని ఉండలుగా ఏర్పడినట్లయితే వాటిని వేరు చేసి విడివిడిగా వచ్చేటట్లు చేసుకోవాలి. గింజలు ఆరబెట్టడానికి ఎండలో ఆరబెట్టడమే శ్రేయస్కరం. గింజల యొక్క నాణ్యత బాగుంటుంది. ఈ వర్షాకాలం వచ్చేటప్పటికి పంట చాలా తక్కువగా ఉంటుంది. ఈ వర్షాకాలం వచ్చిన పంట గింజలు ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఎండబెట్టే ముందు వర్షం వచ్చినట్లయితే, వర్షం ఉందని చెప్పి ఎండబెట్టకుండా అలా ఫర్మెంటేషన్లోనే ఉంచకూడదు. అలా ఉంచినట్లయితే గింజలు నల్లబడిపోయి పై చర్మం దెబ్బతిని గింజల యొక్క నాణ్యత దెబ్బతినడంతో పాటు తూకాన్ని కూడా కోల్పోతాయి. కనుక ఫర్మెంటేషన్ పూర్తయిన 6 రోజుల తర్వాత గింజలను ఆరబెట్టడానికి బయటికి తీసివేయాలి. వాటిని షెడ్లలో కానీ పాకల్లో కానీ పల్చగా పట్టాలపై పోసి ఆరబెట్టుకోవాలి. ఆరుదల తొందరగా జరగడానికి ఫ్యాన్లు కూడా అమర్చుకోవచ్చు. ఎటువంటి పరిస్థితులైనా ఎక్కడైనా మట్టి అంటుకున్నట్లయితే, ఇసుక అంటుకున్నట్లయితే వాటిని పచ్చిగా ఉన్నప్పుడే నీటితో కడిగి వేసి శుభ్రం చేసి ఆరబెట్టుకోవాలి. ఒకసారి గింజలకు ఇసుక అంటుకుపోయినట్లయితే ఎండిపోయిన తర్వాత వాటిని వేరు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ గింజల నుంచి చాక్లెట్ తయారు చేయడం కుదరదు. అటువంటి గింజలను మార్కెట్లో కొనుగోలు చేయరు. మరి ఒక ముఖ్య విషయం, గింజలను భద్రపరుచుకునేటప్పుడు వాటికి దగ్గరలో ధాన్యం కానీ, పురుగు మందులు కానీ, రసాయన పదార్థాలు కానీ, రసాయనిక ఎరువులు కానీ, ఘాటైన వాసన వచ్చే పదార్థాలు కానీ ఉంచకూడదు. కోకో గింజలను ఎండలోనే ఎండబెట్టడం శ్రేయస్కరం. త్వరగా ఎండబెట్టుకోవడం కోసం అని చెప్పి ఈ కర్ర లేక బొగ్గు కుంపట్లను ఉపయోగించకూడదు. వాటిని ఉపయోగించినట్లయితే కోకో గింజలు పొగచూరిపోయి వాటి యొక్క పరిమళాలను కోల్పోతాయి. ఇటువంటి గింజలను చాక్లెట్ తయారీకి ఉపయోగించరు. కోకో కాయలు సుమారుగా 3 కాయలు 1 కిలో బరువు తూగుతాయి. 30 కాయల నుంచి 3 కిలోల గుజ్జు వస్తుంది. ఈ 3 కిలోల తడిగింజ నుంచి 1 కిలో ఎండుగింజ వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పోర్సన్నపల్లె గ్రామంలో 12 ఏళ్లుగా కోకో తోటలు సాగు చేస్తున్న రైతు నాగేశ్వరరావు ఏమంటారంటే, ఎకరానికి సగటున 5 క్వింటాల దిగుబడి వస్తుంది. ఈ కోకో సాగులో మనం ఎంత యాజమాన్య పద్ధతులు ఎంత బాగా చేసుకుంటే అంత దిగుబడిని మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ గింజల్ని మనం ఎండబెట్టుకునేటప్పుడు గతంలో టార్పాలిన్ల మీద మేము చేసేవాళ్ళం. ఆ టార్పాలిన్ కంటే ఈ సిమెంట్ ప్లాట్ఫారం మీద తర్వాత సిమెంట్ ప్లాట్ఫారం కట్టించుకున్న తర్వాత చాలా సులువుగా ఉంటుంది. అలాగే ఒక 2 రోజుల ముందు కూడా డ్రై అయిపోతున్నాయి గింజలు. ఆ సిమెంట్ ప్లాట్ఫారం మీద చేసుకోవడం వల్ల వేసవికాలంలో 4 రోజులకి మనకి గింజలు డ్రై అయిపోతున్నాయండి. అదే వర్షాకాలం అయితే 6 రోజులకి వస్తున్నాయి. అదే ప్లాట్ఫారం మనం ఎప్పటికప్పుడు ఇసుక మట్టి లేకుండా శుభ్రం చేసుకుని మనం చేసుకున్నట్టయితే బాగుంటుందండి. కోకో తోటల సహజ గుణం ఆకు రాల్చటం. రాలిన ఆకు తోటలకు ఆచ్ఛాదన కల్పించి మరెన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఆ ప్రయోజనాల గురించి వచ్చే మంగళవారం సవివరంగా తెలుసుకుందాం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీందర్ రావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు.